ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు ఎల్లప్పుడూ మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి వచ్చిన చాలా మంది మరి అదే వాక్యాన్ని మనము కంటిన్యూ చేద్దాం. మరి మన వాక్యములు సిరీస్లో వెళ్తూ ఉన్నాయి. ఏ ఒక్కటి మిస్ అయినా మీకు లింక్ దొరకదు. మరి ఒక 2-3 అంశాలు మానేసి 3వ అంశానికి వస్తే ఆ ముందు జరిగినది మీకు తెలియక ఇప్పుడు చెప్తున్నది అర్థం కాదు. కనుక మీరు వచ్చినా రాకపోయినా వాట్సాప్లో మెసేజ్ ఉంటుంది. రాని వారు ఖచ్చితంగా వినాలి, విన్నవారు కూడా మరొకసారి వింటే పరిపూర్ణంగా అర్థమవుతుంది. కనుక ఈ కంటిన్యూనిటీని మీరు మిస్ అవ్వరు. ఈ సందేశాలు మరలా చెప్పబడవు. సంఘకాలంలో కూర్చిన పరిపూర్ణమైన అవగాహన మీకు తీసుకురావాలని నా ప్రయత్నం. 7 సంఘకాలాలు మనము సమీపించాం. ఇంచుమించు 4 సంఘకాలాలు పూర్తి చేసాం. ఇక మిగతావి చిన్న సంఘకాలాలే. వాటి నిడివి చాలా తక్కువ ఉంటుంది. త్వరలోనే మనము 7వ సంఘకాలంలోకి మనము వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనము ప్రస్తుతం జీవిస్తున్నది 7వ సంఘకాలం. కనుక ఈ సంఘకాలానికి చెందిన ప్రజలమై ఉన్నాం మనం. 6 సంఘకాలాలు కూడా దైవజనులు వాక్యమును బోధించారు, వర్తమానాన్ని అందించారు. వారు ధన్యులనే చెప్పాలి. కానీ ఈ చివరి సంఘకాలంలో, చివరి కాలంలో ఉన్న మనము భక్తి చేయటం చాలా కష్టం, వాక్యాన్ని బోధించడం చాలా కష్టం. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఒక్కొక్కసారి కత్తులు కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకా ఈ దక్షిణ లేదా ఈ సౌత్ ఇండియా వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. కానీ అటువైపు చూసినట్లయితే మరి మందిరాల్లో మరి ఇలా ధైర్యంగా కూర్చుని ప్రభువుని ఆరాధించే భాగ్యము వారికి లేదు ప్రియులారా. కనుక ఈ కాలంలో మనలను దేవుడు ఎందుకు ఉంచాడంటే ఆయన ప్రణాళిక. కనుక ఏ కాలంలో ఉన్నా ఆ కాలంలో వారు సేవ చేశారు, ఆ కాలంలో వారు భక్తి చేశారు. కానీ ఈ చివరి కాలంలో సంపూర్ణంగా చీకటి నిండి ఉన్నప్పటికీ ఆ చీకటిలో కొద్దిపాటి వెలుగు, అదే వర్తమానమై ఉన్నది. వర్తమానం ప్రకాశమైన వెలిగే, కానీ దాన్ని కొద్దిగా మనం తీసుకొని మనము ప్రకాశించాలి ప్రియులారా. యేసుప్రభువు అన్నాడు, నేను వెలుగును, లోకమునకు వెలుగును. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. అంతేకాదు, మీరు లోకమునకు వెలుగై ఉండేదరు అన్నాడు. నేను వెలుగై ఉన్న ప్రకారం మీరును వెలుగై ఉండేదారు. కనుక ఆయన ఏమై ఉన్నాడు, మనం అదే ఉండాలి. రాత్రి ఆయన ఏమై ఉన్నాడో నేర్చుకున్నాం. ఆయన ఏమై ఉన్నాడు అంటే ప్రేమై ఉన్నాడు. కనుక మనం ఏమై ఉండాలి? ప్రేమై ఉండాలి. ఈ చివరి సంఘకాలానికి దేవుడిచ్చిన ఒక గుణ లక్షణం, ప్రతి కాలంలో ఒక గుణ లక్షణం ఉన్నది. నిన్న ప్రతాప్ నగర్లో మనం నేర్చుకున్న ఒక బేస్మెంట్, క్రైస్తవ భక్తి జీవితానికి ఒక పునాది ఉన్నది, అదే విశ్వాసం. పేతురు అంటున్నాడు, కాగా మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమును భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ. నాన్నగారు వాక్యం చెప్పే సందర్భంలో ఆ రోజుల్లో మరి స్త్రీలు అంట్లు తోమేటప్పుడు వాళ్ళు ఆ కడిగిన ఆ యొక్క పాత్రలను ఏ విధంగా అమర్చేవాడో అని చెప్పేవాడు. కనుక ముందు మీరు కడిగిన పెద్ద డేసే ఫస్ట్ పెడతారు, దాని తర్వాత దానికంటే చిన్నదాన్ని, దానికంటే చిన్నదాన్ని, దానికంటే చిన్నదాన్ని పేరుస్తారు. కనుక వర్తమానం వచ్చిన తర్వాత దాన్ని రాళ్లగా మనకి తర్జుమా చేయబడింది. ఎవడైనా నువ్వు ఇల్లు కట్టాలనుకుంటే వాడి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి గడ్డితో కడతారంట. గడ్డితో కడతారు ఇల్లు. చాలా వరకు మన మందిరం గడ్డితోనే ఉండేది, జమ్ము గడ్డి. కనుక ఎవడెవడు తన ఇంటిని, తన గృహమును మరి వేటితో కట్టాడో అది ఒక పరీక్షకు వచ్చినప్పుడు దాని యొక్క పరిస్థితి లేదా దాని యొక్క బలం ఏంటో తెలుస్తుంది. కనుక గడ్డితో కట్టిన ఇల్లు అగ్ని పరీక్షకు అది వచ్చినప్పుడు ఆ అగ్నికి ఆ గడ్డి ఏమవుతుంది? కాలిపోతుంది. కనుక గడ్డి కొయ్యకాలు అంటే చిన్న మరి ఏమంటారు దాన్ని, వెదురు
వెదురు గడలకు చివరి భాగం సన్నగా ఉంటుంది. అలాంటి వాటిని తాడుతో దగ్గరగా కట్టి ఒక చాప వలె కట్టి దాన్ని ఇంటి మీద రూఫ్గా ఏర్పాటు చేసుకుంటారు. అది వారికి ఉన్న ప్రదేశంలో వారికి ఎక్కువగా ఏది దొరికితే దానితో వారి ఇంటిని నిర్మాణం చేసుకున్నారు. గడ్డి అయిపోయింది, కొయ్యగాలు అయిపోయింది. ఆ తర్వాత అంటున్నాడు వెలగల రాళ్ళు. ఏమున్నాయంట? వెలగల రాళ్ళు ఉన్నాయి. అవునా? ఇదివరకు నాపరాయిలు వేసుకోవడమే గగనం, నాపరాయిలు అనేవారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏమున్నాయి? టైల్స్ ఉన్నాయి, మార్బుల్స్ ఉన్నాయి, గ్రానైట్లు ఉన్నాయి, పాలరాతితో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అవునా కాదా? కనుక ఎవరెవరు వారి ఇంటిని ఏ విధంగా నిర్మించారో దాని బలము, దాని యొక్క శక్తి ఎక్కడ అర్థమవుతుందంటే అది అగ్ని పరీక్షకు నిలిచినప్పుడు దాని సామర్థ్యం ఏమిటో బయటపడుతుంది. అర్థమైందా? కనుక దేవుని యొక్క వాక్యంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? అంటే ఆలయం ఏంటి? ఆలయం ఏమిటి? మన హృదయం. దేవుడు ఆలయం కట్టమని మొదట మోసే, అవునా, ఆలయం అనగా ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. కనుక ఆ ప్రత్యక్ష గుడారం దేనితో కట్టాలో సమస్తమైన నమూనా దేవుడే ఇచ్చాడు. ఏమేమి సమకూర్చుకోవాలో ఆ తెరలు, సముద్ర వచ్చల తోళ్లు, రకరకాలైనటువంటి సామాగ్రి అంతా, దాని గురించి నేను వివరంగా వెళ్ళను కానీ అవన్నీ కూడా మోసే సమకూర్చి తుమ్మకర్రతో మందసమును చేయమన్నాడు. ప్రతి దానికి కూడా ఆత్మీయ అర్థములు గూఢమై ఉన్నాయి. అది ఒక నమూనాగా దేవుడు మోషేకు ఇశ్రాయేలు సమాజం వారికి ఇచ్చాడు. అలాగే అసలైన మందిరం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ మందిరమును మీరు పడగొట్టండి. ఈ మందిరాన్ని మీరు ఏం చేయాలా అంటే ఒక పరీక్షకు నిలబడుతుంది. ఈ మందిరం మీరు పరీక్ష పెట్టినప్పుడు, దీన్ని పరద్రోయబడినప్పుడు, దీన్ని కూల్చివేసినప్పుడు తిరిగి మందిరం 3వ దినమున తిరిగి నిలబడతాం. కనుక ఆయన వెలుగైతే మనం వెలుగయ్యాం. ఇంకా ఆయన ఆలయం అయితే మనము కూడా ఆలయం. చూసారా దేవుడు ఎంత న్యాయవంతుడంటే, అందుకే అంటున్నాడు మీ పరలోకపు తండ్రి రొట్టెని అడిగితే పామునిస్తాడా? భౌతికంగా కూడా తల్లిదండ్రులు నాన్న నాకు బ్రెడ్ కావాలి, కేక్ కావాలంటే ఏం పట్టుకొస్తాడు? బాక్సులు పీతనెట్టు పట్టరాడు కదా, ఏం పట్టుకొస్తాడు? కేకే పట్టుకొస్తాడు. మానవ నీతి అలాగ, మరి దైవ నీతి ఇంకా ఎక్కువగా ఉండాలి కదా. కనుక మీ పరలోకపు తండ్రికి మీకు కావలసినవన్నీ తెలుసు. నీ అప్పులు ఆయన తెలుసు, నీకు అప్పు చేయడమే తెలుసు. కానీ ఎవరి దగ్గర అప్పు చేసావో కూడా నువ్వు రాసుకో. ఏ తేదీని తీసుకున్నావో నీకు తెలియదు. తీరా అప్పుడు ఇంటి కట్టుకొచ్చి నాకెప్పుడు ఇచ్చావనే పెద్ద మనుషులు కూడా ఉన్నారు, లేరా? ఉన్నారా లేరా? కానీ ప్రభు అన్ని రాసుకుంటాడు. ఎందుకంటే నీ బాకీ తీర్చవలసాడు ఆయన కాబట్టి. నువ్వు మర్చిపోయావన్నమాట నీకు, కానీ నీ తండ్రి ఎటువంటి వాడి కాదు. నీ అప్పు తెలిసినప్పుడు నీ రోగం ఆయనకు తెలియదు, నీ రోగం కూడా నీకు తెలుసు. నీ రోగం వచ్చిన నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకున్న దానికి తెలుస్తుంది. కానీ అది ఎప్పుడు వచ్చిందో ప్రభువుకు తెలుసు. కనుక దాన్ని తీర్చేవాడు కూడా ఆయనే. కనుక దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆయనతో సమపాలు మనకి ఇచ్చాడు. అందుకే మన రోగము కొరకు ఆయన సిలువలో శిక్షను అనుభవించి, ఆయన దెబ్బలు భరించి, నీకు మైగ్రేన్ ఉందా, బ్రెయిన్ లో లోపం ఉన్నదా, దాన్ని స్వస్థపరచడానికి ఆయన ముళ్ళ కిరీటాలలో. అదే పేతురు అంటున్నాడు. పేతురు నిజానికి చదువుకోలేదు, చదువుకున్నాడా? చాలేదు. కానీ దేవుడు ఇశ్రాయేలులకు ఒక ప్రవక్తగా ఉంచాడు, యూదులకు ఒక నాయకుడిగా ఉంచాడు. పౌలు పేతురు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఆ యొక్క మర్మాలు చూస్తే గుండెలు పగిలిపోతాయి. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. ఎంత దూరం వెళ్ళాడండి? ఆయన దెబ్బలు పడడం ఏంటి, మనకు స్వస్థత రావడం ఏంటి? ఆయనకి దెబ్బ తగ్గడం ఏంటి, మనకు స్వస్థత రావడం ఏంటి?
ఏమండి తండ్రి కొట్టేస్తుంటాడు దత్తం ఇచ్చుకుని కొడుకుని, తల్లి గబగాబా వెళ్ళి అండి పట్టేసుకుంటాం. అప్పుడు ఆ దెబ్బలు ఎవరు తగులుతాయి? తల్లికి తగులుతాయి. కాసేపు అయిన తర్వాత ఆ పొయ్యి కాడ కూర్చొని ఇప్పుడు పొయ్యిలు ఎక్కడ ఉండాలండి, అప్పుడు చూస్తాడు బిడ్డ, అయ్యో ఈ దెబ్బే నాకు తగిలితే, ఈ దెబ్బ అమ్మకి తగిలింది కానీ సరిపోతుంది కానీ నాకు తగిలితే నీకు చిట్లు పోయేది. కనుక మనకి బుద్ధి రావడం కొరకు ఆయన గాయాలు అనుభవించాలి. అవునా? ఈవేళ శిలువ మరణం కూడా ఒక వేడుక అయిపోయింది క్రైస్తవులు. శిలువ మరణం వేడుక అయిపోయింది. శిలువ మరణం గురించి ధారించినప్పుడు కూడా ఎవరికంట కన్నీళ్లు రావడం లేదు. అవునా? కానీ కీర్తనకారుడు అంటాడు, ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే నీ సమస్త దేహంలో ఉన్న ప్రతి సమస్యకు, నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు ఎక్కడుంది? నీవు ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయాలి. ఆయన నిజంగా అపరాధి కాదు, కానీ నీ కోసం ఆయన ఏమయ్యాడు? పాపముగా మారాడు, శాపముగా మారాడు. ఆ శాపమును ఆ శిలువకు మేకులతో కొట్టించుకున్నాడు. ఆయన పాపి కాదు, ఆయన శాపగ్రస్తుడు కాదు, కానీ శాపముగా మారాడు, దోషముగా మారాడు. కనుక దేవుడు ఒక మానవునిగా వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోవడం ద్వారా మనకు విమోచన వచ్చింది. అదే ఈ ఎఫెసీ పత్రిక యొక్క సారాంశం. దేవునికి మనిషికి ఉన్న మధ్య గోడను పడగొట్టి ఆ అగాధమును ఆయన రక్తముతో పూడ్చాడు. ఇప్పుడు మనం ఆయన రక్తములో నడుస్తా ఉన్నాం. ఎక్కడికి? ఆయన కృపాసనము చెంతకు ధైర్యముగా, సిగ్గుతో కాదు, భయముతో కాదు. ఆ మొదటి మందిరంలో అయితే ఇశ్రాయేలు యొక్క పరిధి ఎక్కడి వరకు అంటే ఆవరణ దాటి వెళ్ళవలసిన అవసరం వాడికి లేదు. ఎవడైనా వెళ్ళాలనుకున్న వాడికి అధికారము లేదు. వాడికంటే కొంచెం పరిధి ఎక్కువ. ఎవరికి? యాజకుడు. ఆ యాజకుడికి కూడా పరిధి ఉంది. ఎక్కడి వరకు? పరిశుద్ధ స్థలము లోపలే. కానీ ప్రధాన యాజకుడు సంవత్సరములకు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించే యోగ్యతను దేవుడిచ్చాడు. ఈ సంవత్సరానికి ఒక్కసారి అతడు ఏం చేసేవాడంటే ప్రజలందరి అకృత్యాలు, పాపముల నిమిత్తమై పరిహారముగా చిందించబడిన రక్తమును పల్లెములోకి తీసుకొని ఆ మందిరములోకి ప్రవేశించేవాడు. ఆ మందిరంలో ప్రవేశించి ఏం చేసేవాడు? ప్రజలందరి, ఆ ఇశ్రాయేలు గోత్ర కర్తలందరి పేర్లను, ఒక గోత్ర కర్త పేరు అక్కడ పలికితే ఆ గోత్రం కింద అందరి పేర్లు వల్లించినట్లే. కనుక ఇశ్రాయేలు ప్రజలందరి పాపముల నిమిత్తమై ఆ రక్తమును ఎక్కడ ముంచేవాడు? హిస్సోపులో ముంచిన కొంచెను తీసుకొని ఆ యొక్క రక్తమును ఆ దేవాలయంలో ఉపకరణముల మీద చల్లేవాడు. నిజానికి దేవుడు వాడి యొక్క ఆ రక్త ప్రోక్షణను అంగీకరిస్తే మందసం మీద ఉన్న కెరూబుల మధ్యకు ఆయన షకీనా మేఘం దిగి వచ్చేది. హల్లెలూయా! దేవుడు అక్కడ యాజకుడితో సంధించేవాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళ యొక్క పాపము నిమిత్తమై, అపరాధం నిమిత్తమై అర్పించబడిన ఈ రక్త ప్రోక్షణను నేను అంగీకరించాను. యాజకుడు సంతోషంతో బయటకు వచ్చేవాడు. ఇది యాజకులకు, ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన నియమం, నిబంధన, చట్టం. కానీ యేసుక్రీస్తు వారు ఆయన యాజకుడు. ఆయన ఏ యాజకత్వం చొప్పున వచ్చాడంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన యాజకుడు ఆయన. అయితే గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తమును ఆయన పరిశుద్ధ స్థలములకు పట్టుకెళ్ళలేదు కానీ తన స్వరక్తం. ఈ యాజకుడు అయితే గొర్రెల రక్తం పట్టుకెళ్ళాడు, కానీ మన యాజకుడు అయితే తన సొంత రక్తము
అర్పించాడు. నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తం అది ఇశ్రాయేలుకు మాదిరిగా ఇవ్వబడింది. మనకైతే అది స్పష్టమైన నిబంధన. దాన్ని ఏమన్నా రక్తపు నిబంధన. ఈ రక్తపు నిబంధనలో బలి పశువుగా బలైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత, ఆయన కాచిన రక్తములో మనకు పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం. కనుక మనము ఆ ఆలయమైన, ఏ ఆలయము? దేవుని ఆలయం. దేవుడు నివసించేటువంటి అసలైన చోటు నీవే. ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు నీలో ఉండడం అంటే అది పరిశుద్ధాత్మ అంటే కొందరికి నమిలి పడలేదు. పరిశుద్ధాత్మగా ప్రభువే నీలో నివసించడం అంటే చాలా మందికి అర్థం కాల. అన్యులు చూసినట్లయితే గుడి కట్టి గోపురం కట్టి అన్ని పెట్టి ఒక ప్రతిమను లేదా విగ్రహాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు వరకు అది విగ్రహమే. వీళ్ళందరూ కలిసి మంత్రాలు జపాలు ఏవో చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇంక ప్రతిమ విగ్రహం అనకూడదు. ఏమనాలి? అమ్మవారు అనాలి. అవునా కాదా? కానీ నీవు ప్రతిష్ఠించవలసింది నీ హృదయంలో. ఎవరిని? దేవుణ్ణి. దేవుడు నీ హృదయంలో నివసించుటే పరిశుద్ధాత్మ అన్న. కనుక ఇప్పుడు ఈ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించిన తర్వాత ఏం జరగాలో తెలుసా? నిత్యము ఆరాధన జరగాలి. ఒక్కసారి ప్రతిష్ఠ జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ పూజలు పునస్కారం జరగాల్సిందే, లేదంటే గ్రామానికి కీడు. అవునా కాదా? ఆ లోక మర్యాద, ఈ మర్యాద అంతా అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు ఇశ్రాయేలు చేశారు ఇవన్నీ. కానీ క్రీస్తు ప్రధాన యాజకుడిగా వచ్చినప్పుడు, ఆయన శిలువలో మరణించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? చెప్పాలి. ఒక మంచి ఒక గుర్తు. ఆ గుర్తు ఏంటంటే దేవాలయం యొక్క అడ్డు తెర. ఆ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి ఉన్న అడ్డుగా ఉన్న తెర ఏమైందో తెలుసా? చిరిగిపోయింది. మీకు వాక్యం చదివితే అర్థమవుతుంది. మహాభూకంపం కలిగింది. ఇంచుమించు 3 గంటలకి చీకటి కమ్మింది. దేవాలయం యొక్క తెర అడ్డుగా చిరిగింది. దీని అర్థం ఏంటి? ఇకపై యాజకుడు ప్రజల కోసం త్యాగం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు బలైపోవడం ద్వారా ఆ యాజకులు మనమయ్యాం. అది కూడా పేతురే చెప్తున్నాడు. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తం. దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని గుణ లక్షణాలు ఎన్ని ఉన్నాయండి? అవన్నీ కూడా ప్రచురం చేయడానికి పాస్టర్ గారే బోధించాలా? పాటలు పాడేవాళ్ళు కూడా దేవుని ఆరాధిస్తున్నారు, వాళ్ళు ఆరాధకులే. సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా ప్రభువుని ఆరాధిస్తున్నారు, అది కూడా ఆరాధనలో ఒక భాగం. నీవు దేవుని మందిరానికి వచ్చి చేసే ప్రతి క్రియ కూడా ఆరాధనలో భాగమే. ఈ ఆరాధన చేసే వారిని ఏమన్నారంటే రాజులైన యాజక సంఘం. ఎవరు మనం? సాకలుడివా నువ్వు? చెట్టుపల్లివా? మాలోడివా? మాదిగోడివా? గంగిరెడ్లోడివా? కాపోడివా? రాజోడివా? కమ్మోడివా? దేవుని యాజక సమూహంలో నీవు ఒక యాజకుడు. నీకు ఇచ్చిన యోగ్యత ఏంటో తెలుసా? ఒకప్పుడు ఆ యాజకుడు పళ్ళెంలోకి పట్టుకుని వెళ్తా ఉంటే బహుశా నేను అనుకుంటున్నా, ఇన్ని వేల రూపాయలు పెట్టి బ్యాక్ అనుకుంటే నేను బయట ఉండాలంట. మేకేమో 4,000 రూపాయలు ఇట్టు కొన్నాను నేను, నా పాప పరిహారార్థమై. కానీ ఈ రక్తం ఎవరు ఎట్టుకెళ్తున్నారు? 5 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా యాజకుడు పట్టుకెళ్తాడని అనుకున్న చేయమనుకుంటున్నాను నేను. నువ్వు అలా అనుకుంటావని ఇప్పుడు ఆ పోస్ట్ నీకు ఇచ్చాను. ఇప్పుడు చేయి చూద్దాం.
అప్పుడు యాజకుడు నీ తరపున చేస్తే నువ్వు బాధపడ్డావు కదా, ఇప్పుడు యాజకుడు నీ తరపున విజ్ఞాపన చేయడు. యాజకుడు ఏం చేస్తాడు అనుకుంటే అతిపతి స్థానంలో నిద్రపోతాడా? ప్రజలందరి అకృత్యాల నిమిత్తం దేవునికి మానవునికి మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తాడు. అందుకనే దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉన్న యాజకులైన వారు ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. అందుకే మోషేకి ఇచ్చాడు. ఆ అహరోను మీద తలపాగా పెట్టి అతని తల మీద ఏం పోయాలి? ఒలీవ నూనె పోసి. ఎలా పోయాలి? అది గడ్డల మీదుగా కాలి వస్త్రాలన్నీ తడిసిపోవాలి. మరొక సంగతి చెప్తా. యాజకుడు తన యాజక వస్త్రాలు ధరించుకొని ఈ రక్తమును పళ్ళెంలోకి తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి రక్త ప్రోక్షణ చేస్తూ ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు అతని అంగీ చుట్టూ ఉన్న గంటలు దానిమ్మకాయలు. ఇప్పుడు యాజకుని యొక్క ఆ నిలువు టంగి కింద ఏమున్నాయి? గంట, దానిమ్మకాయ, గంట, దానిమ్మకాయ. ఇవన్నీ కూడా అంగీ చుట్టూ ఉన్నాయి. కనుక యాజకుడు ఇటు అటు తిరుగుతూ ఈ ప్రజలందరి అకృత్యాల కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ గంట, ఆ దానిమ్మకాయ తగిలి ఒక శబ్దం వచ్చేది, ఒక శ్రావ్యం, ఒక నాదం. దేవునికి స్తోత్రం. ఈ నాదం ఉండాలంటాడు ప్రవక్త. ఎక్కడ? సంఘములో. ఎవరా గంట? ఎవరా దానిమ్మకాయ? విశ్వాసి యాజకుడికి ఉండే ఆ రేపు. తప్పకెళ్తున్నామండి. మా ఓడి ఇష్టం ఉంది కాదు. ఎలా వెళ్తున్నారంట? తప్పగా వెళ్తున్నారండి. ఇది గోడలు చూడటానిగా ఉందా గంట దానిమ్మకాయ సంబంధం అక్కడ లేదు. వాక్యం అర్థమవుతుందా? కనుక యాజక ధర్మం అంటే అది సామాన్యమైన విషయం కాదు ప్రియుల. ఎన్నో సాక్రిఫైస్. 3 నెలలు సిద్ధపడతాడు యాజకుడు. కుటుంబానికి 3 నెలలు దూరంగా ఉండి ప్రత్యేకించబడతాడు. దేవునికి అతనికి ఏమైనా అడ్డుగా ఉన్నాయేమో వాటన్నిటి నుండి విడుదల పొంది ఏ మాత్రం తేడా ఉన్నా ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగానే మరణిస్తాడు. ఆ ఉజ్జానే వాడు బండి తోలుతున్నాడు. యాజకుడు వాడు సామాన్యుడు ఏం కాదు. ఉజ్జా ఈజ్ ఎ ప్రీస్ట్. ఆయన బండి తోలుతుంటే మెల్లగా ఒరిగిందంట. మరి బండి మీద ఉన్న ఈ మనసు ఏమవుతుంది? మెల్లగా జారిపోయి కింద పడిపోతేమని చెప్పి కంగారు పడి మెల్లగా దాన్ని ఓ చేత్తో కొళ్ళగట్ట కట్టుకుని ఇలాగా వంగి ఇలా పట్టుకోపోయాడు. చచ్చిపోయాడు అంతే. దావీదుకి భయం వేసింది. ఇంకా యాజకుడే చచ్చిపోతే ఇంక నా పని ఏంటి? ఈ మందసం తేటంలో నేను ఏమన్నా తప్పు చేస్తున్నారా? అసలు మందసం తేవచ్చా తేకూడదా? ఈవేళ సేవ చేసే సేవకులకి ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటున్నారా? అసలు నేను సేవకు తగుదినా? నేను యోగ్యత నాలో ఉన్నదా? దేవుడు నన్ను పిలిచాడా? పిలిస్తే నేను నమ్మకంగా చేయగలనా? దావీదు అక్కడితో ఆపేశాడు అంతే. సమావేశం పెట్టాడు. ఈ సమావేశం ముందెడితే ఎంత బాగుండు. సమస్య వచ్చిన తర్వాత సమావేశాలకి పెద్ద మొత్తం చూస్తుంటాం. అంటే సమస్య వచ్చిన తర్వాత చేతులు కాలిపోయాక ఆకులు పెట్టుకోవడం కాదు, ముందే ఆలోచించాలి. దావీదు అంత ఆలోచించలేదు. దేవుని మందసం తెస్తున్నానే అనుకున్నాడు, కానీ ఆరాధించేస్తున్నాడు అనుకున్నాడు. దేవుని మందసం పట్ల నాకున్న ఆసక్తి ఇంకెవరికి లేదు అనుకున్నాడు. ఆసక్తి మంచిదే, కానీ ఆ మందసం తెచ్చే విధానమే నీకు తెలియదు. చాలా మంది దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు, అర్పణలు అర్పింపబడుచున్నవి. మనం అర్పించే అర్పణలు దేవుడికి సంతోషం కలిగించట్లేదంట. మన పట్ల ఆయన ఆనందించట్లేదంట. మన పట్ల ఆయన సంతోషించడం లేదంట. ఆయన అంటున్నాడు కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. అదేమిటి తెలుసా? అనాధికార సంకల్పంలోనే భూమి పునాది వేయక ముందే నీవు నా తలంపులో ఉన్నావు.
అక్కడ ఇల్లు లేదు, ఏమీ లేదు, కొంచెం భూమి కూడా లేదు, మనకి సెంటు భూమి కూడా లేదు. కానీ ఇల్లు ఎలా కట్టేలో ఆళ్ళిళ్ళు కట్టుకుని ఇల్లు చూసిన తర్వాత మనం కూడా ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి అనే ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఫిక్స్ అయిపోద్ది. ఇంజనీర్ గారి ప్లాన్కి వెళ్తే ఆయన ఏదో చెప్తాడు, నీకున్నది 3 సెంట్లే కాబట్టి, అబ్బే నాకున్న ఆలోచన కొంచెం భూములు కట్టే ఇల్లు, కానీ ఉన్నది 3 సెంట్లు. ఇలా ఉంటాయి మన పరిస్థితులు. కానీ భూమికి పునాది వేయబడకముందే నిన్ను ఆయన తలంపులో ఉంచుతాడు. అవునా? నీవు ఆయన చేతి పని. నువ్వేమనుకుంటావంటే నాకు రక్తం ఉన్నది, ఉడుకు రక్తం ఉన్నది, అవునా, నాకు శక్తి ఉన్నది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, నేను ఏదైనా చేయగలను. దేవుని చిత్తము లేకుండా, దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయ యత్నించుట. ఆయన చిత్తం లేకుండా నువ్వు ఎన్ని గంతులేసినవి వ్యర్థం. కనుక మొదట నువ్వేం చేయాలా? నీ చిత్తం ఏంటి ప్రభు? యు షుడ్ నో హిస్ విల్. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. అవునా? నా పట్ల నీ ప్రణాళిక ఏమిటి? మనం చెప్పాను కదా, తండ్రి కొడుకు కోసం ఎంతో కష్టపడి చివరికి అమెరికా వెళ్ళే విమాన టికెట్ కూడా పట్టుకొచ్చి నీకు అన్ని సిద్ధమైపోయినా ఆయన, నువ్వు ఫ్లైట్ ఎక్కి వెళ్ళడమే ఉద్యోగంలో చావు కబురు చల్లగా చెప్పాడు. వంటగదిలోకి వెళ్ళాలి, అమ్మ చెయ్యి కట్టుకుని, అమ్మ నా అంతా చెప్పాను, నాకు భయం వేస్తుంది, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేశాడు, తీరా ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలంటే ఏం చేస్తాడో నాకు కొంచెం తెలుస్తుంది, కనుక నువ్వు కొంచెం చెప్పమ్మా అని అమ్మనే చెప్పు. ఈ మొత్తం కళలన్నీ ఎవరి మీద ఉన్నాయి? ఈ బిడ్డ పట్ల తండ్రికి ఉన్న ఆలోచన, తండ్రి చిత్తం. చిత్తం అంటే మనస్సు. కొడుకు ఏదో ఉన్నతంగా ఎదగాలని విదేశాలు వెళ్ళి గొప్పవాడైతే, వాక్యం ఉంది కదా, గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారంట. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, కానీ బేవర్స్గా కాలగొట్లాడు తిరుగుతాడు. కాలగొట్లాడు అలవాటు అయిపోయాడు, అమెరికా వెళ్తాడా? రాత గాడిదలు కాయాలని ఉంటే ఏం జరుగుతుంది? అదే జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మన తండ్రికి మనకు ఒక చిత్తం ఉన్నది. నువ్వేమవ్వాలి అది నీ చేతుల్లో లేదు. ప్రభు ఆల్రెడీ నీ గురించి ఒక ప్రణాళిక చేసి ఉంచాడు. కనుక నీవు ఆయన అడిగితే ఆయన నీకు బయలుపరుస్తాడు. ఆయన నీకు బయలుపరిచిన తర్వాత ఆ విధంగా మారడానికి, ఆ విధంగా తయారవడానికి నువ్వు ప్రయాసపడాలి. జాగ్రత్త. కొంచెం సేపు కళ్ళు మూయకండి, వాక్యం వినండి. ఏం చెప్తున్నావు? దేవుని చిత్తమును తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని నెరవేర్చడానికి మనము ప్రయత్నించాలి. ఎక్కడ ముగించావు? రాత్రి 29. ఈ విషయంలో ఆయన తన బిడ్డలను ప్రశంసించుచున్నాడు. గాడ్ అప్రిషియేటెడ్ హిస్ చిల్డ్రన్. ఎందుకనగా వారు మారిన జీవితములను జీవించుచుండిరి. నిజమే, కుమారులు ఎంత నష్టం తెచ్చిపెట్టినా, ఎంత ఇల్లు గొల్ల చేసినా కానీ వాడు మారాడంటే తండ్రికి ఎంత ఆనందమో తెలుసా? లూకా సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన నోటితో నుండి ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాళ్ళ వల్ల ఏ సమస్య లేదు. సమస్యలని చిన్నవాళ్ళ వాళ్ళంత జాగ్రత్త తల్లిదండ్రుల. నేను కూడా ఆదాయించే కనుక సీరియస్గా వచ్చాడు. గారం, నన్ను నాకు రావాల్సిన ఆస్తి అంత ఇచ్చేయి. ఎక్కడిదండి ఈ ఆస్తి? ఇది సంపాదించాడా? పాపం తండ్రి ఏం చేస్తాడు? కన్న పాపానికి ఆడి వాటా వాడికి ఇవ్వాలి కాబట్టి ఇష్టం లేకపోయినా సరే అడిగినప్పుడు ఇవ్వాల్సిందే. ఇప్పుడు బిగించేస్తున్నారు. ఆస్తి పంచమంటుంటే, అమ్మబాబు చచ్చిపోయినా ఆస్తి పంచమంటుంటే బిగిసిపోతున్నారు. తడి మంచం, నులక మంచం బిగిసిపోయినట్టు.
మళ్ళీ కబుర్లేంటి ఆడికి రాత్రి ఎందుకు అమ్మేసుకుంటాడు? అంత అజ్ఞానం ఎవరైనా ఉన్నాడా? ఆడికి అవసరం వస్తే ఎవరి దగ్గరన్నా అప్పు తెచ్చుకుంటాడు, ఏ బ్యాంకులోనో పెట్టి. అంతేగాని ఎందుకు అమ్మేస్తాడు? పితరుల కష్టార్జితం అమ్మడం. సరే, తండ్రి ఏం చేశాడు తెలుసు? అడగగానే ఇచ్చేశాడు, రాసి ఇచ్చాడు, వెళ్ళిపో, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఎంజాయ్. వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఉంటే అందరూ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిపోయాడు, గోవా వెళ్ళిపోయాడు, ఎంజాయ్ చేసేసాడు, తాగేశాడు, తినేశాడు, ఎవడు అడిగితే ఆడికి అప్పులు ఇచ్చేశాడు. అయిపోయాయి. ఫోన్ చేస్తాడు, గాబ్రియేలు మన 10,000 ఇచ్చారు కదా, కనీసం 5,000 ఇవ్వయా, నా దగ్గర లేవండి అయ్యారు, ఉన్నప్పుడు ఇస్తానండి. చిన్న నేను డ్యూటీకి వెళ్తేనే కానీ ఇవ్వలేనండి, రాజు పంట వస్తేనే కానీ ఇవ్వలేనండి. మరి అప్పుడు వరకు నేనేం చేయాలి? అప్పుడు వరకు నేనేం చేయాలి? అప్పులు ఎవరు ఇవ్వట్లేదు. మెల్లమెల్లగా తెలిసింది జీవితం డ్రాబ్యాక్ అవుతుందని, తండ్రి నుండి వేరైపోయానని, నాకు ఆదాయం లేదు, ఉన్నదంతా ఆరిపోయిందని, స్నేహితులందరూ దూరం అయిపోయారు, బంధువులు ఫోన్ చేస్తుంటే పలకడం లేదు, చీకటి మొదలైంది, ఇక్కట్లు ప్రారంభమయ్యాయి, అప్పు దొరకడం లేదు, వస్త్రాలు లేవు, ఎవరు కూడా పనికి కూడా పెట్టుకోవట్లేదు. ఎందుకు పెట్టుకోవట్లేదు? ఇతనున్న పరిస్థితిని గతంలో చూసిన వారు ఎవరు పని ఇవ్వడం లేదు. కానీ ఇతని పరిస్థితి తనకే తెలుసు. రోజు రోజుకి ధీరుడైపోయాడు. చివరికి ఎవరు తెలియని ప్రదేశానికి వెళ్ళి పందులు కాయడానికి. ఎంత మంచి ఉద్యోగం ఉండదు! పందులు మేపడానికి. మన దేశంలో పందులు కాదులేండి, ఫామ్ ఉంటాయి. ఫామ్లో ఏముంటాయంటే ఆ దుంపలు అవి ఫుడ్ ఉంటుంది, వాళ్ళకి ప్రత్యేకమైన ఫుడ్, అది పెట్టడం. మెల్లగా యజమాని లేని సమయంలో చూసి ఆ పొట్టు తినాలని అనుకున్నాడు. ఇక అందరికీ వాక్యం తెలుసు, తీసి చదువు మంది ఇచ్చి దయచేసి. ఏమనుకున్నాడు? వాడు పందులు తిని పొట్టు, ఆ పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడంట. కానీ ఎవరు ఏమి ఇవ్వాలి? చూసారా? ఏమి ఇవ్వలే. సాగిపోయే బ్రతుకునావా ఆగిపోయే. జయరాజు గారు పాడేవారు రామన్. సాగిపోయే బ్రతుకునావా ఆగిపోయేదారిలో. ఆశ లేదు, ఆకలి తాళపట్టిస్తున్నాడు, చిరిగిపోయిన వస్త్రాలు. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. నా తండ్రి అంటే అనేక మంది పనివారు ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పని కంటే ఉన్నతమైన పని చేస్తా ఉన్నారు నా ఇంట్లో. మంచి ఆహారం తింటున్నారు, కానీ నేనైతే తినడానికి పందుల పొట్టు కూడా నాకు కరువైంది. పశ్చాత్తాపం. ఏం కావాలి? పశ్చాత్తాపం. యేసు ప్రభు వారు చెప్తున్నారండి ఈ కథ. ఇక్కడ వీడు మనసులో పశ్చాత్తాపడ్డాడో లేదో ప్రవక్త అంటున్నాడు. తండ్రికి తెలిసిందంట. ఏదో కలవరం, ఏదో దిగులు, ఏదో బెంగ. బహుశా దూరంగా వెళ్ళిపోయిన నా కుమారుడికి ఏమన్నా అయ్యిందా? ఏదైనా సమస్యలో ఉన్నాడా? కలవరం. పనివారు అందరూ అడుగుతున్నారు, ఏంటంటే అయ్యగారు ఈరోజు ఎలా ఉన్నారు? ఏమైంది మీకు? ఏమీ లేదురా. పాలు తాగండి, అక్కడ పెట్టరా, తర్వాత తాగుతాను. టిఫిన్ చేయండి, నాకొద్దు. ఏంటి ఇలా వేదనగా ఉన్నారు? కలవరపడుతూ అలాగే ఆ వరండాలో ఇటు అటు తిరుగుతుంటే ఆ కుమారుని యొక్క హృదయంలో పశ్చాత్తాపం. తన మనసులో అనుకుంటున్నాడు, నేను కూడా వెళ్ళి నా తండ్రి ఇంట్లో ఉన్న పనివారిలో ఒక్కడిగా చేర్చుకోమని నా తండ్రిని నేను వేడుకుంటాను అని అనుకుంటూ వస్తూ ఉంటే తండ్రి సుదూరముగా ఉండగానే చూశాడు. తన కుమారుని తండ్రి గుర్తుపట్టలేడా? చింపిన చుట్టున్నా, మాసిపోయిన గడ్డ ఉన్నా, వస్త్రాలు చిరిగిపోయినా తండ్రి గుర్తుకట్టగలడు. వాడు దూరముగా ఉండగానే, చదువమ్మా, వాడు ఇంకా దూరముగా ఉండగానే
తండ్రి వారిని చూచి కనికరపడి పొరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు. ఇది తండ్రి ప్రేమ. ఇది తండ్రి ప్రేమ. వాడు ఎంత పాడు చేసినా, ఎంత నష్టం చేసినా అవన్నీ మర్చిపోయి పరిగెత్తుకొని పోయి అక్కడ అంటున్నాడు, నా బిడ్డ తిని ఎన్నాళ్ళయిందో. వాడు ఎప్పుడు తిన్నాడు? అర్జెంటుగా వాడికి స్నానం చేపించి క్షవరం చేసి గడ్డము గోకి కొత్త వస్త్రములు తొడిగి పాదరక్షణలు తొడిగి ఉంగరము పెట్టి కిరీటం పెట్టి నా దగ్గర తీసుకురండి. యేసు ప్రభు తన హృదయంలో ఉన్న తన చిత్తాన్ని ఒక ఉపమానం ద్వారా నీకు నాకు తెలియజేశాడు. అవును, మనమందరము తండ్రికి విరోధముగా పాపం చేసిన వాళ్ళమే, కానీ ఆ పశ్చాత్తాపం కొరకు మన తండ్రి చూస్తా ఉన్నాడు. అవునా? అందుకే మన ప్రార్థనలో ఒక అమూల్యమైన మాట పెడతాం, నాయన నీకును నీ రాజ్యమునకు విరోధముగా చేసిన ప్రతి పాపమును. అది ప్రతిదినం మన ప్రార్థనలో చేయాలి. ఎందుకంటే కరుణగల దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కనుక అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు గాని దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కరిగరపోడు. కనుక ఇప్పుడు తండ్రి కరిగర వచ్చి కుమారుడికి, నువ్వు పనివాడేంట్రా, నువ్వు పనివాడు కాదు, నా కుమారుడివే, యు ఆర్ ద సన్ ఆఫ్ కింగ్. కోపం వచ్చేది పెద్దోడికి. ఏంటి ఈ వాయిద్యాలు, ఏంటి సంగీతం, ఏంటి ఈ పాటలు, ఏంటి మృదుమాధుర్యమైన పాటలు ఏమిటి, మా ఇంటికాడ ఏం జరుగుతుంది? ఆడి పొలం నుంచి వచ్చేసరికి సీన్ మారిపోయింది. చెప్పారు, వెళ్ళిపోయింది నీ తమ్ముడు, ఆడెందుకు వచ్చాడు, అంత నాశనం చేసి వెళ్ళిపోయాడు కదా, సర్వనాశనం చేసేసాడు, ఇంకా ఎందుకు వచ్చాడు? అది మానవ నీతి, మానవ స్వభావమే. లేదు లేదు, నీ తండ్రి నీ తమ్ముడిని క్షమించి తిరిగి తన స్థానాన్ని ఇచ్చాడు. పంచకెళ్ళిపోయి మూలుగుతో కూర్చున్నాడు. తండ్రి వచ్చి అడుగుతున్నాడు, ఏరా బాబు ఏంటి ఇలా ఉన్నావు? తమ్ముడు వచ్చాడు, చచ్చిపోయాడు అనుకున్న మన తమ్ముడు బ్రతికొచ్చాడు, రా ఈ ఆనందంలో పాలు పంచుకో అంటుంటే చదువమ్మా మాటలు ఏమంటున్నాడు? అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు, అవన్నీ నీవే, మరియు సంతోషపడి ఆనందించట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికేను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. చూసారా అతనికి ఇంతనికి ఎంత భేదం ఉన్నదో. ఈ సందర్భం ఇలాగ మనం మాట్లాడుకుంటే మరొక ఫ్యామిలీ గుర్తు రావాలి, యాకోబు ఏసావు. యాకోబు కూడా ఆ యబ్బోకు రేవు దగ్గర ప్రభు పాదములను పట్టుకొని, యాకోబు కూడా తప్పిపోయిన కుమారుడే. అవునా? అన్నకు నష్టం చేశాడు, జ్యేష్ఠత్వ హక్కునే కొనేశాడు, తండ్రిని మోసం చేశాడు, తల్లికి మాయమాటలు చెప్పి పారిపోయాడు. కానీ పాపము ఖచ్చితంగా మనలను వెంటాడుతుంది, పట్టుకుంటుంది. కనుక ఇప్పుడు తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్ళా ఇంటికే రావాలి. ఇతడుకున్న ఆస్తి, ఆ పనివారు విస్తారమైన సంపద, దీన్నంతటిని కాజేయాలంటే ఏదో ఒక రోజు బామర్దులు అర్ధరాత్రి మంచి నిద్రలో ఉండగా వచ్చి, పైగా భార్యల సహాయంతో, భార్యల సహాయంతో, ఇప్పుడు భార్యలు చంపేయట్లేదు భర్తల్ని, చంపేస్తున్నారా లేదా? చంపేస్తారు. సంసోన్ ఏం చేశాడు చెప్పండి? బామర్దులు ఎవరిని ఉపయోగించారు? సంసోన్ గుండు కొట్టేయడానికి, భార్యను కదా. దెలీలా కంటే ముందు భార్య. ఆ కథకు అర్థం ఏదో రకంగా నువ్వు చెప్పేశావంటే, లేదంటే బావగారి ముందు మేము ఓడిపోతాం, మేము ఓడిపోవడానికి వీల్లేదు, నిజంగా ఓడిపోయావంటే మీ ఆయన మేము చంపేస్తాం, నిజంగానే చంపేస్తాం. నీ భర్త నీకు ఉండాలంటే నువ్వేం చేయాలి? బావ పొడిచిన పొడుపు కథకు అర్థం నువ్వు చెప్పాలి.
ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. కనుక యాకోబు అలాంటి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ చేశాడు, ఆవిడకి చెప్పకుండా. కానీ ఇంటికి వెళ్ళిపోతే పాత కథ ఏమవుతుంది? పోలీసులు ఎఫ్ఐఆర్ అడ్డు తిరుగుతున్నారు, ఎప్పుడు వస్తాడా విదేశం నుంచి అరెస్ట్ చేద్దామని. కనుక మనం చేసినది ఎప్పటికీ పోదు, వెంటాడుతూనే ఉంటుంది. కనుక అతిక్రమం చేసిన వాడు కొంతకాలం సంతోషించవచ్చు, కానీ అది నిన్ను పట్టేసుకుంటుంది. కనుక యాకోబు ఆ అన్న దగ్గరికి వెళ్తున్న అన్నగారు 400 మందిని తీసుకొస్తున్నాడు. మా మధ్యలోనే ఊహించాడు తప్ప ఎవరో ఏమీ అనలేదు, ఒక మాట కూడా అనలేదు. ఎప్పటికైనా నన్ను చంపేస్తారేమో అని అనుకున్నాడు, అంతే, ఇల్యూజినేషన్. కానీ అన్న మట్టుకు నిజంగానే వీడు వస్తున్నాడని తెలిసి 400 మంది తీసుకుని వస్తున్నాడు. వెనక్కి వెళ్తాడా ముందుకు వెళ్తాడా? చెప్పకుండా వచ్చినందుకు నేరస్తుడు అయిపోయాడు. మామగారు వచ్చాడు వెనకాల, ఏమయ్యా ఇంత సీక్రెట్గా వెళ్ళిపోవాల్సిన బతికేంటిది? రాజుగారి కల్లుడు నువ్వు, ఆ దేశానికి ఆయన రాజే, నువ్వు మాకు చెప్పితే మంచి రాజలాంఛనాలతో నిన్ను సాగనంపుదాం కదా అంటున్నాడు. మనసులో వేరే ఉందండి. అలా కొంత సంభాషణ జరిగిందే. కనుక ఇప్పుడు చెప్పకుండా వచ్చాడు కాబట్టి వెనక్కి వెళ్ళలేడు, ముందుకెళ్ళలేడు. ఒకటే శరణ్యం, ప్రభువు పాదాలు. అదే మన వర్తమానంలో 3వ సంఘకాలము చివరిలో చెప్పుకున్నాం. ఇవేం చేయాలో తెలుసా? ఆయన పాదముల చెంత సమస్తాన్ని వదిలేయాలి. నీవు ఏమి వదలలేకపోతున్నావు, ఏది గట్టిగా పట్టుకుని కోను కోసి కాల్చేటప్పుడు చూసారా, పైన ఎన్ని వచ్చేస్తాయి కానీ తోక ఇంటికి రావు. కానీ కొన్ని వదులుగా ఉంటాయి, వచ్చేసినట్టే ఉంటాయి, ఏలాడుతూ ఉంటాయి. అది గోరకేసి రాసుకుంటా ఉంటది, అది ఊడదు. నా ప్రియ సంఘము, మీలో కూడా ఊడని వదిలీకులు ఉన్నాయి. ఈ వాక్యం నేను తాగితే నీలో ఉన్న వదిలీకలన్నీ ఊడిపోవుగాక. ప్రభువా, ఇదిగో నీ పాదముల చెంత నేను నీకు సమర్పించుకున్నాను. అదే ఈ మాట 31వ పేరాలో, దేవుని యొద్దకు సమీపించవలసిన సమయం ఇది. ఏ సమయం ఇది? ఇశ్రాయేలు అంట తిరిటకు ఆడుటకు లేచారని ఉంది, అవునా? యెషయా అన్నాడు, లెమ్ము తేజరి లెమ్ము, గెటప్ అండ్ షైన్. ఇశ్రాయేలు ఎందుకు లేచి షైన్ అయ్యారు? ఆడుటకు. ఆ మోషే అన్నవాడు ఎక్కడో మాకు తెలియదు, అరణ్యంలో తీసుకొచ్చి మమ్మలను ముంచేశాడు. అహరోను, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేయకపోతే వీడిని చంపేస్తాను. అయితే నేను మీకు ఏదో ఒకటి చేస్తాను, కానీ నన్ను మీరు ఏమీ చేయదు. సరే, ఏం చేయాలి? మీ మూతుల్లో ముక్కుల్లో చేతుల్లో మెళ్ళ ఉన్నాయి అన్ని అట్టుకొచ్చాడు నా దగ్గరికి. అన్ని కరిగించేశాడు. పోదరతో ఒక దూడని చేశాడు, దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు? బయలు. వెళ్ళిపండి కట్టుకుని వెళ్ళిపోండి అన్నాడు. అవునా? అది సమాజ మందిరంలో నిలబెట్టి, ఓ బయలా, ఆ ఐగుప్తులో బానిసత్వం నుండి విడిపించిన వాడు నీవే. నిజమా? నీ దరిద్రం నుంచి విడిపించిన వాడు ఎవడు? నీ వ్యాధిని స్వస్థపరిచిన వాడు ఎవడు? డాక్టరా? డాక్టర్ స్వస్థపడితే అందరినీ స్వస్థపడతాడు కదా. చేతులు ఇచ్చేస్తారు, ఎందుకు ఇది నా వల్ల అవదని. నిన్ను అలాగే అన్నారు కదా, కానీ నువ్వు స్వస్థపడ్డావు కదా. దేవుడికి స్తోత్రం. డాక్టర్ వైద్యం మాత్రమే చేయగలడు, స్వస్థపరిచేవాడు యెహోవా. అందుకే ఆయనకి పేరేంటో తెలుసా? ఆయనకున్న సర్వనామంలో ఇదొకటి, ఆయన స్వస్థపరచు యెహోవా, యెహోవా రాఫా. ఈ వ్యాధులు కూడా ఎందుకు వస్తున్నాయి చెప్పాను నేను. ఎందుకు వస్తున్నాయి? ఏదేళ్ళలో వ్యాధి లేదు, ఏదేళ్ళు అంతా ఆనందమే. పల్లేరుకాయలు లేవు, ముళ్ళు లేవు, వైరస్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే మానవుడు అవిధేయుడయ్యాడో దేవుడు సృష్టినే శత్రువుగా మార్చాడు మానవుడు. తినడానికి ఎవరు కష్టపడ్డా? కానీ ఇప్పుడు ఎంత కష్టం.
5 గంటల నుంచి క్యారేజ్ తయారు చేసి బండికి తగిలించాలి అయ్యగారికి. అలా నెలంతా కష్టపడితే శాలరీ వస్తుంది, పిల్లలకి ఫీజులు, డ్వాక్రా, వాయిదాలు, ఈఎంఐలు, ఇవన్నీ చేస్తేనే జీవితం గడుస్తాం. కానీ ఆదాము ఏమి పడలా. ఒకరోజు చరిత్ర అనుకున్నారా ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 6000 years. అంటే ఏదేళ్ళలో ఆదాము అవిధేయులు అవ్వకముందు ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉన్నాడు అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళాలి మీ కళ్ళు. నా కుమారుడు ఆదాము, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములన్నీ కూడా నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, దేనికి అడ్లేదు. అనా తిందామన్నా చేతి మీద కొట్టేస్తున్నారు. ఎందుకు తినకూడదు? అన్నిటికీ పరిస్థితులు వచ్చాయి అలాగా. కానీ ఆదాముకి ఏ అడ్డు లేదు. తిన్నాడు, తాగాడు, సుఖించాడు, అనుభవించాడు. కానీ దేవుని యొక్క వాక్యమునకు అవిధేయుడు అయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు సృష్టిని శత్రువుగా మార్చాడు. దానికి ఒక వాక్యాధారం ఇస్తాను మీకు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన శత్రువులను సహితం మిత్రులుగా మార్చేది. దీన్ని రివర్స్ లో రాయండి. ఒకరి ప్రవర్తన యెహోవాకు హేయకరముగా, ఆయాసకరముగా ఉన్నప్పుడు మిత్రులను సహితం శత్రువులుగా మార్చేస్తాడు. ఇప్పుడు శివను శత్రువు అయిపోయింది. అంతవరకు దాంతో ఆడుకున్నాడు. నీతో నాకు సహవాసం వద్దాను. చెట్లు మాట వింటలేదు, నదులు మాట వింటలేదు, ఏం చేయలేదు, చేయడం లేదు. ఆదామా నువ్వెక్కడా అని దేవుడు పిలిచినప్పుడు ఆ చెట్ల పొదలో దాక్కుని, ప్రభువా నేను ఇక్కడ, ప్రభు అడుగుతా ఉన్నాడు. ఆదామా రోజు ధైర్యంగా వచ్చేవాడివే నా సన్నిధికి, చేతులెత్తి ప్రార్థించేవాడివే, నన్ను ఆరాధించేవాడివే, ఈవేళ ఏమైంది? కొప్ప తీసి ఆ ఫలం తిన్నావా? ఏ ఫలం? దేవుడు అన్నీ తినమన్నాడు, ఒక్కటి తప్ప అన్నీ తినమన్నాడు. అన్నీ తిన్నాడు, ఆనందించాడు. కానీ ఇప్పుడు వీడి కళ్ళు ఆ ఒక్కదాని మీద ఉన్నాయి. అది తినడం వల్ల ఏమైంది? పండే కదండి పాటర్ గారు, పండే కదా దేవుడు అంత శిక్ష చేసేలా అనుమానాలు వస్తాయి కదా. రాలేదా మీకు? పండే కదా. మీ ప్రశ్న నేను ఇంకో ప్రశ్న వేస్తాను. అసలు ఆదామే పండు తింటే ఆ పండు ఎక్కడో చోట ఉండాలి కదా ప్రపంచంలో. ఈ సమాధానం చెప్పినాడు. ఒకవేళ నిజంగా ఆదాము పండే తిన్నాడు అనుకున్నా, అవ్వ పండు తిని ఫలాల్లో కొన్ని తిని కొన్ని అట్టుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. వాడు తిన్నాడు, ఇద్దరు దిగంబరులు అయిపోయారు. ఇప్పుడు నేను అడుగుతున్న పండు ఎక్కడో చోట ఉండాలి కదా. మీరు చెప్పే లోపల నేను దానికి ఇంకో జవాబు చెప్తాను. జీవవృక్షం ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? పరలో ప్రకటన జయించు వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తని వాగ్దానం చేశాడు. అంటే ఒక చోట ఉంది. మరి ఈ ఫలం ఎక్కడ ఉంది? ఉండాలి కదా. అర్థం అవ్వలేదా? గోధుమలు మనకి పండవు, కానీ ఏ రోజు చపాతి తినకుండా ఉన్నారు మన వాళ్ళు. ఇక్కడ ఎక్కడో కాశ్మీర్లో పడితే యాపిల్, అమెరికా నుంచి కూడా అమెజాన్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అవకాడో మనకు పండదే, డ్రాగన్ ఫ్రూట్ మనకు పండదే, అన్నీ వస్తున్నాయి. అంజరపు పండు మనకు దొరకవే, కానీ ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. అంటే ఒక ఫలం అంటూ ఉన్నది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట. దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఈ ఫలం ఎక్కడుంది? ఎవరైనా చెప్తారా? ఎక్కడుంది ఫలం? అసలు ఆదాము తిన్నది ఫలమే కాదు, ఫలమే కానీ వృక్ష ఫలము కాదు. ఆ వృక్షం ఏమిటంటే ఏంటి? ఆ వృక్షం మరణం. ఆయన తిన్నది మరణ వృక్ష ఫలం. అంత ధైర్యం చేసినాడు జీవవృక్ష ఫలం ఎందుకు అందుకోకూడదు?
అది అక్కర్లేదు మనకి. ఏమన్నా ఇక్కడ ఆరాధన జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అవుతుంది. ఎక్కడికి వెళ్తావు? ఆరాధనకి వెళ్తే పాటలు తిడతాడు, ఎందుకు వచ్చింది తిట్టుకురా బాబు. పెళ్ళికి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది స్టేజ్ మీద, అది చూస్తాడు, ఇంటా తినొచ్చు, ఎందుకు వచ్చింది అని మన ప్రిఫరెన్స్ దేనికుంటుంది. ఆదాము కూడా అదే చాయిస్ తీసుకున్నాడు, మరణాన్ని ఎన్నుకున్నాడు. కనుక లోకానికి ఏమొచ్చిందంటే మరణం. అదే వాక్యం ఉంది, ఒకరి అవిధేయత వల్ల లోకం మీదకి ఏమొచ్చింది? మరణం. అదే సమయంలో క్రీస్తు విధేయత. అందుకే ఆయన విధేయుడిగా రావాలనే ఆయన కుమారుడు అంటున్నాను తప్ప ఆయన కుమారుడు కాదు. అర్థమైందా? తండ్రి ఎప్పుడు బెత్త పట్టుకుని సరి చేస్తాడు కుటుంబాన్ని, కానీ పిల్లలు లోబడాలి. కనుక యేసుక్రీస్తు పెత్తనం చేయడానికి రాలా, దాసుని రూపం ధరించాడు, విధేయత చూపించడానికి వచ్చాడు. అందుకే ఆయన కుమారుడు అన్నాం, కానీ కుమారుడు కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం. కనుక ఆదాము ఎన్నుకున్నది మరణం. మరణం వల్ల యావత్ ప్రపంచము ఇవాళ మరణాన్ని ఎన్నుకుంటారు. అవిధేయత పాపం, ఆధ్యాత్మిక్రమం పాపం. ఏంటి ఆదాము చేసిన పాపం? ఆజ్ఞను అతిక్రమించడం, అది పాపం. ఆదామైనా మనం చేయట్లేదా? ఈ బైబిల్ వాక్యాలన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలే. అయ్యో ఇశ్రాయేలు నా ఆజ్ఞలను గైకొనవలెనని నేను ఎంతో కోరుచున్నా. అవునా? మరి ఈ ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నామంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకో. నీవు విశ్వాసమైతే ఆ విశ్వాసము క్రియ నీ జీవితంలో చూపించాలి. రాత్రి నేర్చుకున్నాం విశ్వాసపు క్రియ. కనుక విశ్వాసి అవిశ్వాసి ఎలా చెప్పగలుగుతాం? మందిరంలోనే ఉంటారు ఇద్దరు, మందిరంలో ఇంకొకళ్ళు ఉంటారు. విశ్వాసి అవిశ్వాసి వేషధారి, ఇది ఇంకా ప్రమాదం. కనుక ఆదాము వాక్యం అవిధేయత వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఈ మరణాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. మరణకరమైన రోగములు, క్యాన్సర్, గుండెపోటు, ఇంకా ఏమన్నా చెప్పండి, ఎయిడ్స్, కరోనా, ఇవేమీ ఏదేళ్ళు లేవు, ఆదాము వల్ల వచ్చాయి. ఆదాము వల్ల లోకములకి రోగాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. వీటన్నింటి నుండి బయటపడడం కోసం ఆస్తులు అమ్మేసి అప్పులు పాలైపోయాడు. నువ్వే ఆదాం. అందుకే రాత్రి చెప్పుకునే కదా, ప్రతివాడును స్వకీయమైన దురాశల వలన మరుకొల్పబడి ఏడవబడుచున్నాడు. దేవుడు అప్పు చేయమన్నాడా? నిన్ను అప్పు చేసి ఇల్లు కట్టమన్నాడా? అప్పు చేసి ఇల్లు కట్టమన్నాడా? అప్పు చేసి పెళ్లి చేయమన్నాడా? ఇప్పుడు తిప్పలేవాళ్ళకి పప్పు కూడా తిన్నవాడుకా? ఆ రోజే మర్చిపోయాడు, తినేసి వెళ్ళిపోయి. కానీ మనకేం మిగిలిందంటే తిప్పలు మిగిలాయి. కనుక మనకు వచ్చే సమస్యల్లో 98 అన్ని మనం తెచ్చుకున్నాయి, 2 దేవుడిచ్చి. ఆ 2 దేవుడిచ్చాడు కాబట్టి ఆ 2 బాధ్యత దేవుడు తీసుకుంటాడు. కానీ ఆ 99 అనుభవించవలసింది నువ్వే. అది నువ్వు తెచ్చుకున్నావు, నేను ఇవ్వలేదు అంటాడు ప్రభు. దానికి ఆధారమైన వాక్యం ఏంటంటే, ప్రతి వాడు స్వకీయమైన దురాశల వలన మరుకొల్పబడి ఏడవబడుచున్నాడు. స్కీమ్లో కుక్కర్లు తెచ్చారే, షేడ్ మీద ఉన్నాయా, అరమార్లు ఉన్నాయా? కుక్కర్ ఎందుకు కొన్నావు? ఇడ్లీలు వేసుకోవడానికైనా. కానీ ఎవరి వచ్చేటప్పుడు అక్కడ రోడ్డు పక్కనే రుబ్బుని పిండి అమ్మేస్తున్నట్టుకు వచ్చాడు. మరి కుక్కర్ ఎందుకు కొన్నావు? స్కీమ్ మీద కొన్నావు. మళ్ళీ ఆడపులు కూడా ఈడే కట్టాలి. అవసరం ఉన్నది కొనుక్కో, అవసరం లేకుండా కొనుక్కుని చూపెట్టుకోవడానికి. పక్కింటి ఆవిడకుంది మార్కెటింగ్లో ఇది ఒక టెక్నిక్. ఆ మార్కెటింగ్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో చెప్తారు, బెల్ల కొడతారు. బెల్ల కొట్టి ఎలాగా ఆ యొక్క వీడు చెప్పాల్సిన మాటలు ఎలా ప్రజెంట్ చేయడానికి నేర్పుతారు.
ఎవరో తెలుసా? ముందు నమస్కారం పెట్టి, నేను పలానా కంపెనీ నుంచి వచ్చానండి, ఆఫర్ ఈ రోజే ఉంది, మళ్ళీ రేపు లేదు, రేపు వచ్చిన ఇదే అంటాడు. కానీ రేపు ఇక్కడ వాడు ఇంకో చోటుకి వెళ్ళి, ఎవడు ఈ ఒక్కరోజే ఆఫర్ అండి, 1000 రూపాయలు, ఈ వేళ కొంటే 400, పైన ఆంటీ గారు కొన్నాడు, 1400కి వచ్చిందని కొంది ఇవిడ, పక్కన ఆంటీ కొందని కొంటది. నిజమా కాదా? లేకపోతే ఇప్పుడే ఇస్రాయేల్ నా మీదకి ఏదైనా సరే. ఇలాగా స్వకీయమైన దురాశ, నెట్ వల, సాతారుడు నేను ఎలాగ ఇరకాటంలో పెట్టడం అని బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఇంటర్నెట్ పెట్టాడు, నువ్వు ఇల్లు కదలక్కర్లేదు, ఆన్లైన్లో బుక్ చేసేయి, ఇంటికి వచ్చి ఓటీపీ చెప్పేసి వాళ్ళు పార్సల్ నీకు ఇచ్చేస్తారు. ఎంత సుఖం! ఏమన్నా ఆన్లైన్లో బుక్ చేసిన అన్ని వాడుతున్నారా? మరి ఎందుకు డబ్బులు వేస్ట్? వాక్యం నెరవేరుతుందా? ప్రతి వాడును స్వకీయమైన దురాశల వలన మరులు కలుపబడి ఏడవబడుచు. కనుక ఇలా ఏడవబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. మళ్ళీ మొదటికి వద్దాం. ఎవరైనా ఆ తప్పిపోయిన కుమారుడు, ఇదిగో నా తండ్రి ఇంటికి వెళ్ళి నేను క్షమాపణ వేడుకున్నా అనగానే తండ్రి హృదయంలో కలవరం మొదలై ఆ కుమారుడు కలుసుకొని కౌగలించుకొని ముద్దాడి తన స్థానమును తిరిగి మళ్ళీ అతనికి ఇచ్చాడు. ఆ తండ్రి మన పరమ తండ్రి, ఆ కుమారులు మనమే. ప్రతివాడు దారి తప్పి బొత్తిగా, దారి అంట కొంచెం మర్చిపోలేదంట, బొత్తిగా మర్చిపోయాడంట. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడంట, స్వస్థత కొంచెమైన లేదంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే క్షమాపణ, పశ్చాత్తాపం. మీరు దుఃఖించడం వలన ఏమైందంట? కొరింథీ పత్రికలో అంటున్నాడు, మీరు దుఃఖపడితేరని నాకు సంతోషం కలుగుతుంది అంటున్నాడు. అంటే మన వ్యక్తి ఆయనకి ఎందుకు సంతోషం? ఆ దుఃఖించిన దుఃఖంలో మనకేమొచ్చిందంటే మారు మనసు. అది ఎలాంటి దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఎలా ఉంటుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం? ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేసినప్పుడు ఏడవకుండా ఉండలేని హృదయమే ఉండదు. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా, నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. యేసయ్యా 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 యేసయ్యా, నా కోసమే మరణించితివా, నా పాపముకై బలియైతివా. హల్లెలూయా. ఆయన నా కోసం నీ కోసం మరణించాడు. ఆయన మరణ వేదన అనుభవించింది. ఎందుకో తెలుసా? ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు కాబట్టి. ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చింది గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం అర్పించడానికి కాదు, తన స్వరక్తము, తన స్వరక్తమును సిలువలో వచ్చింది. మానవుల యొక్క ప్రతి పాపమును, ప్రతి అవస్థను, ప్రతి బాధ నుండి విడిపించాడు. కనుక ఆయన రక్తమే మనకు విమోచన అయ్యున్నది. విమోచన కేవలముగా వెలగా ఆయన రక్తమును అర్పించి దేవునికి మనకి ఉన్న శత్రుత్వమును తీసివేసి ఒక సన్నిధిని కుదిర్చాడు. ఆయనకి మనకున్న మధ్య గోడను ఆయన పడగొట్టాడు. ఇప్పుడు ఆయన సమాధాన పరిచర్య ముగించబడింది. దేవునికి మనకు సమాధానం చేసి ఆయన మరలా దేవుని స్థానంలోకి వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు మనకి ఆయన సన్నిధిని లేదా ఆయన యొక్క ప్రసన్నతను సమీపించేటువంటి యోగ్యతనిచ్చాడు. అందుకే ఇప్పుడు మనమంతా కూడా ఎలాంటి తెరల్లోనే ఆరాధించట్లేదు, కానీ ఆయన సన్నిధికి సమీపించే యోగ్యతనిచ్చిన దేవాది దేవుడు, అబ్బా తండ్రి అని మొరపెట్టాడు.
ఆ ఆత్మను ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఆ ఆత్మ మనకి శక్తిని అనుగ్రహించిన కొలది దేవుని యందు మనం ఆనందించాలి, ప్రభువును మనం ముందుకు వెళ్ళాలి. కనుక తన బిడ్డలను ఆయన ప్రశంసించుచున్నాడు. ఎందుకనగా వారు మారిన జీవితములను జీవించుచుండేది. యాకోబు జీవితం ఇప్పుడు ఏమైంది? మారిపోయింది. మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేసి అంటున్నాడు, మీరు చేసిన ఆ ఒక్కరోజు ప్రసంగం అండి నెలలాడు చెప్పొచ్చు అండి. అంటే నెలలాడు ప్రసంగం ఒక రోజులో వినేసావా? ఎంత గొప్ప కాదు, చెప్పే ఓపిక ఉండాలి కదా. అప్పుడు నేనన్నాను, ఎట్టగెట్టగెట్టారయ్యా బాబు, ఆ గ్రామంలో నేను ప్రసంగం చేసి కొన్ని సంవత్సరాలు అయింది, రాక వచ్చిన అవకాశం అది. 8 ప్రసంగాలు కాదు, 10 ప్రసంగాలు కలిపి చెప్పేస్తాను. ఆయన తన బిడ్డలను ప్రశంసించుచున్నాడు. ఎందుకనగా వారు మారిన జీవితములను జీవించుచుండేది. వారిలో ఒక కొత్త ఆత్మ ఉన్నట్లుగా వారి క్రియలు సాక్ష్యం ఇచ్చినవి. 2 రోజుల నుంచి ఈ క్రియలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్రియలే నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి. ఇక్కడే ఎక్కడో ఉండి వింటా ఉంటాడు ఒక అన్య సహోదరుడు, అయ్యా నేను వలే ఒక రహస్య విశ్వాసలాగా నా ప్రతి ఆదివారం ప్రసంగం వింటా ఉన్నా. ఆయన ఏమన్నాడో తెలుసా? ప్రభువు ఆ సంఘాన్ని మెచ్చుకున్నట్లుగా ఎంత ప్రయాసపడి వాక్యం చెప్తున్నావు ఆయన చెప్పడం. ఆయన వింటున్నాడు అన్ని. మీరంటే ఎవరు సేవలు, ఈ సేవలు ఏంటని సేవలు వదిలేస్తారు. మన కష్టం ఆయన ఎరిగాడు. ఏమి సాక్ష్యం ఇస్తున్నాయి? వారి క్రియలు. ఆ రోజు నేను కూడా కత్తో కనపడుతుంది అనుకో, ఇది ఆయనకి తెలియకుండా ఉంటుందా? అందుకే ఆయన విధేయుడిగా మాదిరి చూపాడు కాబట్టి మనం కూడా ఏం చూపించాలో తెలుసా? విధేయత చూపించాలి. చేసిన బాబుని చెప్తే పోద్దంట. అంటే 2 గ్యాంగులు సమానంగా మెయింటైన్ చేసేవాడు అన్నమాట. ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఇది నాగభూషణం గారు రాస్తలేదు, నాకు కాదు. దుర్వ్యాపారం వల్ల పాడు చేసి దేవుడు పట్టుకున్నాడు, మార్చాడు. ఒక సాక్ష్యపు జీవితాలు. ఎక్కడో కాదు, ఎక్కడ కట్లేమో అక్కడే పూలు అవునట్టు. దేవునికి స్తోత్రం. మారిన జీవితం, నీ సాక్ష్యము, నీ క్రియలు నీ గురించి సాక్ష్యం ఇస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. వాక్యాన్ని చూసేస్తున్నాను, గొప్ప చెప్పుకోవడం లేదు నేను. మనుషులు వారి మంచి క్రియలను చూసి దేవుని మహిమ పరిచింది. ఆ ధర్మశాస్త్రం ఉపదేశకుడు వచ్చాడు, యేసు ప్రభువా, మా ధర్మశాస్త్రం అనే కట్టుబాటు, మా యూదులకు ఒక కట్టుబాటు ఉంది. ఈ కట్టుబాట్లన్నీ ఆపాయి, కానీ నీ గురించి అందరూ చెప్తా ఉంటే నా మనసు ఆగలేక ఏ రోజు నీ దగ్గరికి వచ్చేసాను అన్నది. కానీ నాకు ఒక ప్రశ్న నువ్వు చెప్పాలి. నీవు పరలోకం నుండి వచ్చావు నాకు తెలుసు. ఎంత మంచి స్టేట్మెంట్ అది. యూదా సమాజంలో ఉన్న ఆ కట్టుబాట్ల మధ్య యువతలో రాకుండా కట్టివేయబడినా కానీ ఈయన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఐ నో యు కేమ్ ఫ్రమ్ ది అబౌవ్. నీవు పైనుంచి వచ్చావన్న సంగతి నాకు. మనకు చెప్పట్లేదు సాక్ష్యాలు, అలాగా వచ్చేలానే ఉందండి, కానీ మా సంఘం ఆపేస్తుందండి. ఏ సంఘం? వాళ్ళ కులానికి ఒక సంఘం ఉంది, అది ఆపేస్తుందంట. కనుక ఈ ఎవరొచ్చుడు కూడా వచ్చి అడుగుతా ఉన్నాడు, నిత్య జీవమునకు నాకు జవాబు నువ్వే ఇవ్వగలవు. ఎందుకంటే నువ్వు పైనుంచి వచ్చావు, పరిపూర్ణంగా నమ్ముచున్నా. పరిపూర్ణమైన జవాబుని ఎదురండి రావాలి. నిత్య జీవము పొందడానికి వాట్ షుడ్ ఐ డూ? నువ్వు కొత్తగా జన్మించు. గతం అసలు నీలో కనబడడానికి వీల్లేదు. గతం కనబడడానికి వీల్లేదు. 4 టర్ములు ఉంటే 6 టర్ములు కట్టాడు నేను కాలేజీలో ఫీజు. ఎన్ని టర్మ్ ఫీజులు ఉంటాయి? 3. 3 3 9, 4 3 12, 4 టర్ములు అనుకోండి. ఎన్ని టర్మ్ ఫీజులు కట్టేవాళ్ళు? 6. కాలేజీకి ఎన్ని వెళ్ళి? 3 లేదా 4, 2 మన జేబులు. పశ్చాత్తాపం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? నా తండ్రిని సంతోష పెట్టాలని ఆయన అప్పులన్నీ తీర్చి ఆయన పైనుంచా కారు కొని డ్రైవర్నిచ్చి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులో వెళ్ళేవా జాగ్రత్త. కానీ ఆయన చివరిలో బస్సులు ఎక్కి పంపించారు. అక్కడే తగిలింది కరోనా.
నేను ఎప్పుడు నేరం వేస్తాను ఆ విషయంలో. నా తండ్రికి చేయాల్సిందంతా చేశా, దేవుని సన్నిధిలో అని చెప్తా ఉన్నా. నేను ఈవేళ సంతోషంగా ఉన్నానంటే కారణం మారిన జీవితం. ఆ జక్క ఏమంటున్నాడు, పోయిన వారికి చెప్పుకున్నాం కదా, ఆ మార్పే నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తిరిగిస్తా. నీ తండ్రి దగ్గర అవ్వచ్చు, మోసం చేసుకున్నది ప్రతిదీ కూడా తిరిగిచ్చే ప్రేమ నీలో వస్తుందా దైవజనుడు? అది నిజమైన వాడు మనసు. నీతిమంతుడు నష్టము కలిగిన మాట తప్పడు. కానీ ఇప్పుడు నువ్వేమంటావు, నా తండ్రి నాకు ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు. కనుక మనుషులు వారి మంచి క్రియలను చూచి దేవుని మహిమపరచిరి. అవునండి, నీవు క్రైస్తవుడైనచో సరి అయిన కార్యమును చేయదు. నువ్వు క్రైస్తవుడు అంటే ఏం చేస్తావు? మంచి కార్యం చేస్తావు. ఏంటో మంచి కార్యం? నీ హృదయం సరిగా ఉన్నదని నీ క్రియలు చూపించును. దానిని నీవు పెట్టి తెచ్చుకోనక్కర్లేదు. ఎందుకనగా ఆయన చిత్తమును నీవు చేయదువు, ఎవరు చూడనక్కర్లేదు, దేవుడు నిన్ను చూసి. ఈ శాస్త్రుల పరిశీలన యొక్క బలహీనత ఏంటంటే చేసిందల్లా మనుషులు చూడాలని చేసేవారు. చేసిందల్లా తినకపోతే ఇవాళ బిర్యానీలు ఎందుకు వేస్తున్నారు చెప్పండి? ప్రజలు తింటున్నారా? ఏదో రోజున వీడియో తీసి చూపిస్తారు. మీరు ఆహారాన్ని పాడు చేయకూడదు, తినగలిగినంత పెట్టుకోండి. వడ్డించే వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ ఇది, వాళ్ళు తింటేనే వడ్డించండి. తినేది తక్కువ, విసిరేది ఎక్కువ. ఒక రోజున ఆహారం లేకుండా పోతుంది, జాగ్రత్త. నీ కడుపు నిండిపోతే భోజన పంతులకు వెళ్ళకు, వెళ్ళిపో ఇంటికి. ఎందుకు ఆహారం వడ్డించుకుని తినకుండా పడేస్తున్నారు? మంచి పద్ధతి కాదు అది. కనుక ఈ పెట్టేవాళ్ళు కూడా తింటారని కాదు, ఏమండి తింటారనా? గొప్పలకి వెళ్ళిపోతున్నారు ఈవేళ. జాగ్రత్త, క్రైస్తవుడికి ఆ గొప్పలు పనిచేయవు. ఏం చేయాలంట? నీ హృదయం సరిగా ఉన్నదని నీ క్రియలు చూపించును, దాన్ని నీవు పెట్టి తెచ్చుకోనక్కర్లేదు. ఎందుకనగా ఆయన చిత్తమును నీవు చేయదు. ఎప్పుడు ఆయన చిత్తాన్ని ఎప్పుడు చేయదు? ఎందుకంటే చెప్పుకున్నా, నీ పట్ల నీకు తండ్రికి ఒక చిత్తం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. ఎన్నో ఆశలు, కలలు కంటున్నాడు నీ తండ్రి నీ కోసం. ఎలాగా ఉన్నతంగా చూడాలని, నువ్వు గొప్పవాడి అవ్వాలని. అవునా? నేను పిల్లలను పెంచి గొప్పవాడినిగా చేసి కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. కనుక ఎవరికి చెప్పుకుంటారు దేవుడు? మనుషులందరూ దేవుడికి విరోధం చేసినప్పుడు ఆయనకి ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక ఆకాశమా ఆలకించుము. ఆకాశానికి భూమికి చెప్పుకుంటాడు. చదువమ్మా. ఆకాశమా ఆలకించుము, భూమి చెరులొగ్గము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి. మనం చెప్పుకున్నాం కదా ఎంత గొప్పగా చేశాడంటే. ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే రాత్రి ప్రిస్కిల్ గారు చేసిన ప్రార్థన, ఏ స్థితిలో నుండి దేవుడు ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు. అవునా? ప్రతి మాట విన్నాను నేను. ఏమంతనా ఒక సజీవ సాక్షి. ఎవరక్కర్లేదు, దేవుడు నీకు ఇచ్చిన స్థితి. ఆ మిల్లుకెళ్ళి ఆ యొక్క దోగరలో పనిచేసి కష్టపడి శ్రమపడి ఎంత ప్రయాసైనా మళ్ళా స్నానం చేసి పరిగెత్తుకుని మొదటొచ్చేది మందిరానికి. ఈవేళ ఆమెను ఉన్నతంగా ఉంచాడు. ఆమె ఒక ఆమెనా? ఇక్కడున్న మన అందరం అంతే. ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళం. అవునా? దేవుడు మనందరినీ దీవించాడు, ఆశీర్వదించాడు. అదే పలుకుతూ ఉన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవాడిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా? ఫంక్షన్ ఉందండి అయ్యగారు, వర్షం వస్తుందండి అయ్యగారు, రావాలంటండి అయ్యగారు, చలేడుతుంది అయ్యగారు. ఆదివారం వస్తున్నాం కదండి అయ్యగారు, ఆదివారం వచ్చి నువ్వు ఆదివారం వస్తున్నప్పుడు ఆదివారం వచ్చి సాధ్యమా నీకు? అది
కనుక నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరిగిబడి ఉన్నారు. ఇంకా చదువు. ఎద్దు తన కామను నెరుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఆగు, చాలు, ఇంటికి వెళ్ళి చదవండి. చదువుతారా లేదా? చదవండి ఇంటికి. కనుక మన మీద ఆయన నేరం వేస్తున్నాడు. ఎద్దు తన కామందు నెరుగున. నువ్వు బజార్లు దులిపెట్టొచ్చే, ఇంటికి వచ్చేస్తుంది. అది చేయట్లేదా? నీ మాట వింటే చాలు. అప్పుడప్పుడు తప్పిపోతుంటాయి. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? దానికి ఒక స్వరాన్ని అలవాటు చేస్తావు. ఆ స్వరం అనగానే సరే నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి బేరం అంటది. అదే చెప్తున్నాడు అక్కడ, ఎద్దు తన కామందు నెరుగును. అదే యేసుప్రభువు వారు యోహాను సువార్తలు అంటారు, నా గొర్రెలు నా స్వరము విను. నువ్వు నిజంగా గొర్రెవైతే దేవుని సన్నిధికి, దేవుని యొక్క వాక్యం ప్రకటించే చోటికి రాకుండా నీవు ఉండలేదు. కనుక ఎద్దు తన కామందు నెరుగును, గాడిద కూడా తన సొంత దొడ్డి నెరుగును. మరి ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? ఈ గాడిదలకే. ఏ గాడిదలు? ఆ గాడిద బాగా ఉంది. ఈ గాడిద కట్టబడాలని దేవుడు కోరుకుంటాడు. ఆయనకి ఏ గాడిద కావాలో తెలుసా? వాక్యము చేత కట్టబడిన గాడిద. రోడ్డు మీద ఇటు తిరుగుతున్న గాడిద కాదు. అక్కడ రాయబడింది, అంతగా ముందు ఎవరు ఆ గాడిద మీద ఎక్కలేదు. ఆ గాడిద కావాలి. నువ్వు దొల్లేసి పొల్లేసిన గాడిదకి అక్కర్లేదు దేవుడు. అవునా? పరిశుద్ధమైన చేతులు ఎత్తాలి, నిష్కలంకమైన జీవితం ఉండాలి. అందుకని నా ప్రజలు, నా పిల్లలు నా మాట వినవలెనని నేనెంతో కోరుచున్నాను. సరే, ముగించేద్దాం. దానిని నీవు విడిచిపెట్టి తెచ్చుకోనక్కర్లేదు. దేన్ని? ఏది కూడా నువ్వు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన చిత్తమును నీవు చేయదు. నా ప్రియ సంగమా, చివరిగా నేను చెప్పే మాట, నేనంటే ప్రభు చెప్తా ఉన్నాడు. ఏంటా మాట అంటే, నీవు దేవుని చిత్తమును నాకు తెలుసుకోవాలని చెప్పాను, చేయాలని చెప్పాను, నెరవేర్చాలని చెప్పాను. ఎప్పుడు నువ్వు దేవుని చిత్తమును చేస్తావంటే, ఎప్పుడు చేస్తావు? నీవు మారిన తరువాత. నువ్వు మారకుండా దేవుని చిత్తమును చేయుట నీ వల్ల పడదు. ఎవరు చూడనక్కర్లేదు, దేవుడు నిన్ను చూస్తాడు. నీ ప్రాణమును ఒకవేళ వెలగా చెల్లింపవలసి వచ్చినా కానీ ఆయన చిత్తమునే నీవు చేయదు. ఒకవేళ ఇరకాటం వచ్చేసింది, కష్టం వచ్చేసింది, పీకి మీద కట్టెట్టేసి ప్రభువుని అమ్మాయి, దాని అర్థం ఏంటంటే పేతురుకు వచ్చిన పరీక్ష. నీవు ప్రభు శిష్యులు ఒకడవా? పరీక్ష. అలాంటి పరీక్ష వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, అలాంటి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పటికీ నీవు ఆయన చిత్తమును చేయదు. కారణం ఏంటో తెలుసా? నీలో ప్రభు ఉంటాడు. ఆ చేసేది నువ్వు కాదు. ఎందుకంటే ఆ ఎత్తే చేతులు నీది కాదు, నీ చేతుల లోపల ఆయన చేతులు ఉన్నాయి. ఆ పలికే నోరు నీది కాదు, నీ నోటి లోపల ఆయన నోరు ఉన్నది. నువ్వు చూసే నేత్రాలు నీవి కాదు, దేవుని నేత్రములు నీ నేత్రములో నుండి అభిషేకితమైన నేత్రములతో వాక్యము చూసినప్పుడు, వాక్యము నీలో కలిగినప్పుడు దేవుని చిత్తమును నెరవేర్చకుండా నీవు ఉండలేవు. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము మేయొచ్చు. అదే నిత్యజీవం. దేవుని చిత్తమును జరిగించేవాడు ఈ భూమి మీద ఉంటాడు, పరలోకములో కూడా ఉంటాడు. దేవుడి మాటలు మీ హృదయంలో పరిపూర్ణంగా ఆశీర్వదించును గాక.